మెడికల్ ఎడ్యుకేషన్ అంటే ఒక డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తి కూడా ఈ రోజున తన కొడుకుని కానీ తన కూతురుని కానీ డాక్టర్ చదివించాలంటే అది కోట్లతో చేయాల్సిన ఆలోచన. ఇంకా సామాన్యులది వదిలిపెడదాం. ఇలా ఇందులో ఏమైనా ఒక మార్పులు ఎలాంటివి చేయాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే మీ ఈ 70 years ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు ఈరోజు మనం మెడికల్ ఎడ్యుకేషన్ అనేది కూడా ప్రతి దగ్గర కూడా 3 tier సిస్టమ్. ఇందాక నేను హాస్పిటల్లో కూడా జనరల్ వార్డు, ట్విన్ షేరింగ్, సింగిల్ రూము, డీలక్స్. అవును. ఈరోజు మెడికల్ ఎడ్యుకేషన్లో కూడా 3 tier సిస్టమ్ అన్న. ఏ కేటగిరీ అని, బి కేటగిరీ అని, సి కేటగిరీ అని. ఏ కేటగిరీలో అతి తక్కువ ఖర్చు ఎడ్యుకేషన్లో ఏది? మెడిసిన్కే. ఆంధ్రాలో ప్రతి సంవత్సరం ఏ కేటగిరీ స్టూడెంట్ కట్టే ఫీజు 10,000. నీకు గవర్నమెంట్ స్కూల్లో కూడా 5వ తరగతి చేరినా కూడా దానికన్నా ఎక్కువే ఉంటుంది. అవును, అర్థమైందా? ఇవన్నీ కూడా 50% ఆఫ్ ద కాలేజెస్లో, ప్రైవేట్ కాలేజెస్లో. గవర్నమెంట్ కాలేజెస్లో అయితే 100% ఫ్రీ. అవును. నెక్స్ట్ ఒక 12 lakhs 13 lakhs పర్ ఇయర్ కట్టాలి. బి కేటగిరీ. సి కేటగిరీ 1.5 crore కట్టాలి. ఎఫర్డబుల్ అయ్యుండి వాళ్ళని కష్టపడి చదువుకోకుండా వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు కడుతున్నప్పుడు ప్రాబ్లం ఏంటి? అందరినీ ఈక్వల్గా చేయలేం కదా. నీకు కావాల్సిన 50% గవర్నమెంట్లో 100% మంచిగా చదువుకొని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ యు ఆర్ గెటింగ్ ఎ సీట్. సరే, నువ్వు ఇలా కనీసం ఈ లేదనుకో, రేపు ఈ డబ్బున్నోళ్ళు వాళ్ళకి అవ్వని అంబిషన్ డాక్టర్ అవ్వాలి అని అన్నప్పుడు వాళ్ళ దృష్టిలో ఆలోచిస్తే అది కూడా కోల్పోతారు.